హలో గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేదండి వెరైటీ రెసిపీ అండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయేది. ఇది 10 నిమిషాలు అయిపోతుందండి. దీనికి కావాల్సింది పచ్చిమిర్చి ఒక 10 తీసుకున్నాను. అంటే నేను మెజర్మెంట్ ఎక్కువ కాబట్టి 10 తీసుకున్నాను. అలాగే 1 ఇంచ్ అల్లం, అలాగే రూ. 5 కొత్తిమీర తీసుకున్నాను. అంటే మెజర్మెంట్ మామూలుగా అయితే 1 కప్పు గోధుమ పిండి, అరకప్పు శనగపిండి, ఒక పావు కప్పు బొంబాయి రవ్వ అయితే చిన్న ఫ్యామిలీ సరిపోతుంది. అలాగే డబుల్ కాబట్టి మాది కొద్ది నలుగురు ఉన్నారు కాబట్టి మేము ఎక్కువ తీసుకున్నాను. 2 కప్స్ గోధుమ పిండి, 1 కప్పు శనగపిండి, అలాగే ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. అందుకే 10 పచ్చిమిరకాయలు, అల్లం ఇంచు అల్లం తీసుకున్నాను. మీరు కారాన్ని బట్టి చూసి తగ్గించుకుని వేసుకోవాలండి. దీనికి ఈ మొత్తం వీటిని అన్నిటిని కూడా ఈ పిండి మొత్తం 3 కలిపి దాంట్లోనే రుచికి సరిపడ ఉప్పు, పసుపు, కారం వేసుకోవచ్చు. నేను కారం బదులు చిల్లీ ఫ్లేక్స్ వేసానండి. అలాగే మిరియాల పొడి, జీరా, ధనియా కూడా వేసుకోవచ్చు. నేను ఆ 2 వేయలేదు, ఎందుకంటే అల్లం మిర్చి వేస్తాం కాబట్టి ఇంకా వేయలేదండి. ఎందుకంటే పిల్లలు తినలేరని అది చూసుకుని వేసుకోండి. ఎందుకంటే కారాన్ని బట్టి స్పైసీగా ఇష్టమైన వాడు అవి కూడా వేసుకోవచ్చు, లేదంటే అది స్కిప్ చేసేయచ్చండి. నేను వేయలేదు, చిన్నపిల్లలు ఉన్నారని. మొత్తం అలా బాగా కలిపి దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసి దాంట్లోనే వాటర్ యాడ్ చేసుకుంటూ పూరీ పిండిలో కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా పూరీ పిండిలో కలుపుకొని రెడీ చేసుకోవాలి. ఇది అప్పటికప్పుడు అయిపోయే రెసిపీ అండి. వానాకాలం కానీ చలికాలం కానీ ఏదైనా స్పైసీగా కానప్పుడు ఇది ఇంట్లో చేసుకుని అప్పటికప్పుడు చేసుకునేదండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, జాబ్ హోల్డర్స్కి, బ్యాచులర్స్కి యూజ్ అయ్యేది. వీకెండ్స్లో దూరాన్ని ఉంటారు దూరాన్ని నుండి వీళ్ళు జాబ్ హోల్డర్స్ దూరాన్ని ఏదైనా చేసుకోవాలన్నప్పుడు వీకెండ్స్ ఇలా చేసుకుని ట్రై చేయొచ్చండి. ఇది అప్పుడు 10 నిమిషాలు అయిపోయేది. అలాగే ఉద్యోగస్తులకి యూజ్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళు ఈవినింగ్ వచ్చి అప్పుడు పిల్లలు ఎదురు కాలేజ్ నుంచి, స్కూల్ నుంచి వచ్చినప్పుడు అడిగినప్పుడు అప్పుడు 10 నిమిషాలు చేసి పెట్టే రెసిపీ అండి. ఇది ఇలా కలుపుకొని చక్కగా ఇలా చిన్న చిన్న పూరీలు అవుతుకొని రెడీ చేసుకోవాలి. తర్వాత బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఇవి ఒక్కొక్కడే వేసి వేయించుకోండి. ఇవి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయండి. చక్కగా పొంగి చాలా బాగుంటాయి. నూనె ఎక్కువ పీల్చదు. నేను ఎక్కువ ఫ్రై ఐటమ్స్ ఇష్టపడను, కానీ ఇది ఆయిల్ పీల్చదు. ఎందుకంటే బొంబాయి రవ్వ వేయడం వలన ఆయిల్ పీల్చుతుంది. ఎప్పుడైనా సరే మామూలుగా పూరీలు చేసేటప్పుడు కొద్దిగా బొంబాయి రవ్వ కలిపితే ఆయిల్ పీల్చుదండి. ఇది ఒక టిప్ అండి, మీరు కూడా అది గమనించండి. ఎప్పుడైనా సరే పూరి చేసేటప్పుడు కొద్దిగా బొంబాయి రవ్వ కలిపితే ఆయిల్ పీల్చుతుంది అనమాట. అలాగే వీటిని వేయించిన తర్వాత పక్కన తీసుకోవాలి. పూరీలు పొంగి అంటే పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఇవి 2 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. అలాగే ఎవరైనా అప్పుడు అనుకోకుండా ఎవరైనా వచ్చినప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాలు చేసే రెసిపీ అండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి 2 రోజులు నిల్వ ఉంటాయండి. పిల్లల నుంచి పెద్దల వరకు లైక్ చేస్తారు. ఎందుకంటే జాబ్ రీత్యా చాలామంది పిల్లలు దూరాన్ని ఉంటారు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. వాళ్ళు ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలాంటి చేసుకుని తినొచ్చు. తొందరగా అయిపోతుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆయిల్ కూడా ఏం పీల్చదండి. నేను చేశాను, 2 రోజులు ఉన్నాయి, చాలా బాగున్నాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్